నా ఇంట్లో నా వాళ్ళు చాలా మంది ఉన్నారు. హరి హరి హరి, బండి ఒక్క నిమిషం ఆపు. పాపు ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే వస్తాను. నిన్నే చూస్తూ కరిగిందిలే కాలం, పగలే వెన్నెలయ్యింది భువనం, కలలే మరిచి చూస్తోంది నయనం, నీలో కలిసి రానంది నా ప్రాణం. ప్రేమా ఈ వింత కొత్తగా ఉందిలే నాలో, నీ జతలో ఈ వేళ. జతకై రావేలా, నువ్వే లేని హృదయాల ప్రళయం, నీతో రాని జన్మింక నరకం, నీకై అడుగులేస్తోంది నా పాదం. కరుణం మురకలేస్తున్న తరుణం, ఆహా చెప్పలేనంత మధురం, మనసా చేసిపోవద్దులే గాయం. ఏమైంది హరి, అలా చూస్తున్నావేంటి? దేనికి నవ్వుతున్నావు? నువ్వందరిలో బయటపడకపోయినా, మనసులో మాట నాన్నకి చెప్పకపోయినా, నాన్న మీద నీకెంత ప్రేమ ఉందో అర్థమైపోతుందమ్మా. నా కళ్ళతో నేను నీ ప్రేమను చూడగలిగాను. అదేం కాదు, మీ నాన్న నా విషయంలో ఎలా ఉన్నా, నన్నెలా అర్థం చేసుకున్నా నాకు ఇబ్బంది లేదు. కానీ తను మంచి డాక్టర్ హరి. ఈ దారిన వెళ్లేవాళ్ళు ఈ అడ్వర్టైజ్మెంట్ చూసి ఆ నోట ఈ నోట పేషెంట్లకు చేరితే వాళ్ళు హాస్పిటల్కి వెళ్తారు. వాళ్ళు ఎలాంటి క్రిటికల్ సిచ్యుయేషన్లో ఉన్నా మీ నాన్న ట్రీట్ చేస్తే ఖచ్చితంగా సేవ్ చేయగలరు. అందుకే ఇలా అందరికీ కనపడాలని సెట్ చేశాను. మంచి పని చేసావమ్మా. అమ్మా బయలుదేరదామా? రామ్మా. నువ్వు బయటపడకపోయినా నాన్న మీద నీకెంత ప్రేమ ఉందో నాకు అర్థమైందమ్మా. అమ్మ మధు. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఏం మధు, ల్యాబ్ ప్రాక్టికల్ గురించి ఒక లెటర్ ఇచ్చాను, దాని మీద మీ మదర్తో సంతకం చేయించుకురమ్మన్నాను కదా, చేయించుకొచ్చావా?
సారీ మ్యామ్, మర్చిపోయాను. రేపు పెట్టించుకొస్తాను. ఏంటి పూట పూటకి రేపంటున్నావు? ఇవాళే లాస్ట్ డేట్. ఈ రోజు సబ్మిట్ చేయకపోతే నువ్వు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కి అటెండ్ కాలేవు. అప్పుడు నీ ఫస్ట్ ర్యాంక్ పోతుంది, ల్యాబ్ మార్క్స్ కూడా పోతాయి. నేను ఆ బ్లాక్మెయిలర్ గొడవలో పడి సంతకం పెట్టించుకోవడం మర్చిపోయాను. అసలేంటి నీ ప్రాబ్లం? సంతకం పెట్టించుకురావడానికి వాయిదాలు వేస్తున్నావు ఎందుకు? నువ్వెంత టాపర్ అయినా ప్రొసీజర్ ఫాలో అవ్వాలి కదా. సరే మేడం, మా మదర్ సంతకం పెట్టించడానికి ఇదే లాస్ట్ డేట్ అంటున్నారు కదా. ఇప్పుడు ఇమీడియట్ గా వెళ్ళి సంతకం పెట్టించడం కుదరదు. మార్క్స్ కట్ చేస్తే చేయండి, అంతకు మించి నేనేం చేయలేను. ఎగ్జామ్స్ కూడా రాయకూడదు అంటే రాయను. ఏంటే మేడంతో అలా మాట్లాడుతున్నావు? ఏం చేయను, లాస్ట్ డేట్ అంటుంది. ఇప్పుడు కాలేజ్ వదిలేసి ఎలా వెళ్ళి సంతకం పెట్టించుకురావాలి? ఏ మధు, సరేరా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే బాయ్, ఉంటాను. మధు, నానేంటి ఇటొచ్చారు? నా గురించి ఏమైనా తెలిసిందా? హాయ్ మధు. మీరేంటి ఇక్కడికి వచ్చారు? ఏం లేదు, నాకు తెలిసిన ఒక అతను ఈ కాలేజీలోనే లెక్చరర్గా పనిచేస్తున్నాడు. తను ఎప్పటి నుంచో కలవమంటున్నాడు. అలా వెళ్తూ వాడితో మాట్లాడి వెళ్దామని వచ్చాను. అవును, నువ్వేంటి అదోలా ఉన్నావు? అబ్బే ఏం లేదు, నేను మామూలుగానే ఉన్నాను. ఏంటి మధు అదోలా ఉంది? అడిగితే ఏం లేదు, బాగానే ఉన్నాను అంటుంది. ఏమైనా జరిగిందా? అది లెక్చరర్ మధుని. ఏం మధు, ల్యాబ్ ప్రాక్టికల్ గురించి ఒక లెటర్ ఇచ్చాను, దాని మీద మీ మదర్తో సంతకం చేయించుకురమ్మన్నాను కదా, చేయించుకొచ్చావా? సారీ మ్యామ్, మర్చిపోయాను. రేపు పెట్టించుకొస్తాను. ఈ రోజు సబ్మిట్ చేయకపోతే నువ్వు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కి అటెండ్ కాలేవు. అప్పుడు నీ ఫస్ట్ ర్యాంక్ పోతుంది, ల్యాబ్ మార్క్స్ కూడా పోతాయి. రా. ఎక్కడికి ఎక్కడికి నన్ను తీసుకెళ్తున్నారు? నువ్వు ముందురా. నానా, ఎవరు నీతో పేరెంట్ సంతకం పెట్టించుకుని రాకపోతే ల్యాబ్ మార్క్స్ కట్ చేస్తానన్నది? అదిగో ఆ మేడమే. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మీరు మధునేదో పేరెంట్స్ సంతకం చేయించుకుని రమ్మన్నారంట కదా, ఆ లెటర్ ఇవ్వండి. మీరెవరు? దీని మీద సంతకం పెట్టాల్సింది వాళ్ళ మదర్.